గుడి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓహో, ప్రదక్షిణలు చేస్తున్నావా? అదే ఆహతికి నేను చేసిన పాపానికి, నేను చేసిన ద్రోహానికి, నేను చేసిన మోసానికి అన్నిటికీ కలిపి ప్యాకేజ్లో ప్రదక్షిణలు చేస్తున్నా. ఏ రోజుతో నా పాపాలన్నీ కడిగేసుకోవాలని ఆ భగవంతుని స్మరణలో నన్ను క్షమించు తండ్రి అని మొక్కుకుంటున్నాను. అక్కడ మీ తండ్రి కూడా ఉన్నారా? అరే భలే చెప్పావే, నీకెలా తెలుసు? ఎలా? అరే నాన్న, నన్ను ఇరికించగరా నాన్న. సరే సరే, నువ్వు చెప్పిందంతా బానే ఉంది, కానీ నువ్వు తిరగాల్సింది దేవుడి చుట్టూ, గుళ్ళు గోపురాల చుట్టూ కాదు, ఆ, నీ ఆత్మీయ బంధం చుట్టూ. ఆత్మీయ బంధమ్మా. అలా తిరిగినందుకే కదా ప్రేమించింది, తర్వాత పెళ్ళయింది, ఆ తర్వాత విడాకులు కూడా అవుతుంది. అయ్యో బాబా, నువ్వెంత పశ్చాత్తాపడుతున్నావో దేవుడికి చెప్తే ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఆయన నీ మీద దయ చూపేలోపు పుణ్యకాలం కాస్త పోతుంది. ఆ లోపే విడాకులు, కోర్టు, జడ్జిమెంట్ అవన్నీ వచ్చేస్తాయి బావా. అప్పుడు నువ్వు నిజంగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చెప్పమంటావు? ఏం లేదు బావా, ఆల్రెడీ నేను ఆర్జని రెడీ చేసి పెట్టాను. నువ్వు వచ్చేసి క్షమాపణలు చెప్పి తన కాళ్ళ మీద పడిపో. అలా పడితే? బావా, నీకు కూడా తెలుసో లేదో, చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ల కాళ్ళ వైపే చూస్తారంట. ఎందుకనుకున్నావు? అంటే బాగున్నప్పుడు వాళ్ళ కాళ్ళ వైపు చూసి కాళ్ళ పట్టీలు బాగున్నాయని పొగుడతారంట. వీళ్ళు వాళ్ళు బాలేనప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు అవే పట్టీలు ఉన్న కాళ్ళని వాళ్ళు పట్టుకుంటే కరిగిపోతుంది, తెలుసా? ఇవన్నీ నీకెలా తెలుసు రామా? ఎలా? నేను ఆడపిల్లని కాబట్టి. అవును, కరెక్ట్. అయ్యో బావా, ఇవన్నీ నిజాలు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? చేసేది ఏమీ లేదు బావా, ఉన్న పళంగా నువ్వు ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ ఆర్జని కరెక్ట్ గా ట్యూన్ చేసి పెట్టాను. అయితే ఇంకేంటి, నేను వచ్చే రాగం పాడేస్తాను. బావా, నువ్వు ఏ రాగమైనా పాడు, రిజల్ట్ మాత్రం గొప్ప గీతం అవ్వాలి. అలాగే అలాగే. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం త్వరగా రా బావా.